తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి 2.5 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి? మాకు ముఖ్యంగా సన్నబియ్యం ఒకటి వస్తుంది. మాకు ఉద్యోగాలు సద్యోగాలు పొలము కానీ కుట్ర కానీ ఏమీ లేవు. సన్నబియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇంకా ఈ లేడీస్కి ఫ్రీ బస్ ఒకటి చేసిండు. పరిపాలన కొంచెం మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం కూడా మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మా దగ్గర ఎలక్షన్స్ అయినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మేము సర్పంచ్ని కూడా కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. అదే ఇంకా అసెంబ్లీలో మొన్న 6 పథకాల గురించి అడిగితే 6 గ్యారెంటీల గురించి సపోర్ట్ చేస్తలేడు కదా, మరి ఏంటి 6 గ్యారెంటీలు వస్తాయా రావా? ఇప్పటికి 3 మాత్రమే వచ్చినాయి. వస్తాయమ్మా, తొందరపడితే ఏది కాదు, వస్తాయి. ఒక ఇల్లును నడపాలంటేనే కొంచెం టైం పడుతుంది. ఈయన రాష్ట్రాన్ని నడపాలా, కొంచెం టైం పడుతుంది, కంపల్సరీ వస్తాయి. అసెంబ్లీలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు కదా, వీడియోలు చేసే వాళ్ళు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా లేకపోతే బూతులు మాట్లాడినా కులాల గురించి మాట్లాడినా వాళ్ళకి 7 ఏళ్ళు జైలు శిక్ష అని, అది ఎట్లుందంటారు చట్టం? చాలా బాగుందమ్మా, అది చాలా బాగుంది. జైలు శిక్ష వేయాలి. అసలు కులం అనేది నాకు తెలిసినంత వరకు, నేను ఓల్డ్ బిఏ నాది, అసలు తీసేయాలి కులాన్ని. కులమే ఉండొద్దు అసలు.